హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ పీజీఎల్సెట్ 2025 ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో ఇది ఎల్ఎల్ఎం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఏపీ పీజీఎల్సెట్ 2025 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదంటే మార్చి ఫస్ట్ వీక్లో మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఓకే, బట్ మీరేంటంటే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు సిలబస్ కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో టాపిక్ అని చెప్పేసి ఉంది కదా, టాపిక్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని నుంచే మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఏపీ పీజీఎల్సెట్ 2025 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మెటీరియల్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన మెటీరియల్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. నేనైతే పర్టికులర్గా ఒక మెటీరియల్ పేరు అయితే నేను చెప్పట్లేను. ఓకేనా, సో ఇక్కడ టాపిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే జూరిస్ ప్రుడెన్స్ అని చెప్పేసి మనకు అండ్ 20 క్వశ్చన్స్ కానీ 20 మార్క్స్ అయితే ఉంటుంది. అలానే కాన్స్టిట్యూషనల్ లా అని చెప్పేసి మనకు 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ రిమైనింగ్ ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 16 క్వశ్చన్స్కి గాను 16 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్క టాపిక్కి. ఓకే, సో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మర్కెంటైల్ లా, లేబర్ లా, క్రైమ్ ఆన్ టాట్స్ అని చెప్పేసి, అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈచ్ టాపిక్ మనకు 16 క్వశ్చన్స్కి 16 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 120 క్వశ్చన్స్ గాను 120 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే మీరు టాపిక్ చూస్తున్నారో ఈ టాపిక్ మీదనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు ఏదో ఒక మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటి నుంచి. ఓకేనా, సో మోస్ట్లీ మే లేదంటే జూన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా, సో స్టూడెంట్స్ మనకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ మంత్ ఆర్ మార్చ్లో అయితే వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఇంకా డీటెయిల్గా దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు ఈ యొక్క సిలబస్ ఇప్పుడు తెలిస్తే ఇంకొక 5-6 మంత్స్ టైం అయితే ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ యొక్క సిలబస్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, సో మీరు ప్రిపేర్ అయితే అవ్వండి, మెటీరియల్ అయితే తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.